హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా పూర్తి పేరు మీకు తెలుసా? హార్దిక్ హిమాన్షు పాండ్యా. హార్దిక్ పాండ్యాకి ఒక బ్రదర్ ఉన్నారు, కృణాల్ పాండ్యా. హార్దిక్ పాండ్యా 11 అక్టోబర్ 1993లో జన్మించారు. హార్దిక్ పాండ్యా చిన్నప్పుడు చాలా బాధలు అలాగే పేదరికాన్ని అనుభవించాడు. హార్దిక్ పాండ్యా చిన్నప్పుడు గల్లీ క్రికెటర్గా టోర్నమెంట్లో ఆడేవాడు. ఆ టోర్నమెంట్లో వచ్చిన డబ్బులు 200, 300కి ఇంట్లో కష్టాలు తీర్చుకునేవాడు. ఎన్నో కష్టాలు పడి బాధలు పడి చివరికి ఇండియన్ టీంలో సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వెనుదిరగలేదు. హార్దిక్ పాండ్యా టెస్ట్ ఫార్మాట్లో 11 మ్యాచ్లు ఆడి 532 రన్స్ చేశాడు. ఓడిఐ ఫార్మాట్లో 94 మ్యాచ్లు ఆడి 1904 రన్స్ కొట్టాడు. టీ20 ఫార్మాట్లో 114 మ్యాచ్లు ఆడి 1812 రన్స్ చేశాడు. ఐపీఎల్ ఫార్మాట్లో 152 మ్యాచ్లు ఆడి 2749 రన్స్ చేశాడు. ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ ఆల్రౌండర్స్లో హార్దిక్ పాండ్యా కూడా ఒకరు. ఇంకా తన బౌలింగ్ కెరియర్ చూస్తే టెస్ట్ మ్యాచ్ల్లో 11 మ్యాచ్లు ఆడి 17 వికెట్లు తీశాడు. ఓడిఐ ఫార్మాట్లో 94 మ్యాచ్లు ఆడి 91 వికెట్లు తీశాడు. టీ20 ఫార్మాట్లో 114 మ్యాచ్లు ఆడి 94 వికెట్లు తీసినాడు. ఐపీఎల్లో 152 మ్యాచ్లు ఆడి 78 వికెట్లు తీశాడు. తన ఇంటర్నేషనల్ క్రికెట్లో 280 వికెట్లు తీశాడు హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా లైఫ్లోకి మళ్ళీ కష్టాలు వచ్చాయి. తన వైఫ్ నటాషా స్టాన్కోవిక్ డైవర్స్ ఇచ్చింది. తన ఆస్తుల సగం కావాలని తనని ఇబ్బంది పెట్టింది. ఐపీఎల్ ఫార్మాట్లో మొదటగా ముంబై ఇండియన్స్కి ఆడే హార్దిక్ పాండ్యాని జీటీ టీం తీసుకొని తనని కెప్టెన్గా చేసింది. కెప్టెన్గా తన ప్రదర్శనతో అందరినీ మెప్పించి ట్రోఫీని అందించాడు జీటీకి. ముంబై ఇండియన్స్ ఆక్షన్లో హార్దిక్ పాండ్యాని తీసుకొని తనకు కెప్టెన్సీ పదవి ఇచ్చారు. రోహిత్ శర్మ ఫ్యాన్స్ అలాగే ముంబై ఫ్యాన్స్ దీన్ని జీర్ణించుకోలేకపోయారు. హార్దిక్ పాండ్యాని బాగా ట్రోల్ చేశారు. ఎంతలా అంటే తను ఇబ్బంది పడేంతలా ట్రోల్ చేశారు. ఇలా ట్రోల్ చేసినందుకు టీ20 ఫార్మాట్లో ఛాంపియన్ ట్రోఫీ అందుకున్నాక ప్రతి ఒక్కరికి దాంతో సమాధానం చెప్పారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.